సో మనం లాస్ట్ సెషన్లో ఒక కేసు డిస్కస్ చేసుకుంటున్నాం. హోప్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన ఒక అడల్ట్ ఏజ్డ్ అబౌట్ 43 years. సో హీ కేమ్ విత్ ది కంప్లైంట్ ఆఫ్ migraine headaches and some anxiety neurosis. కదా, గుర్తున్నదా అందరికి? సో అవునన్నా, ఎక్కడ దాకా చెప్పాను అన్న? మనం సగం అయినట్టుంది కేసు. ఎవరైనా రాసుకున్నారా? నేను దారిలో వెళ్తూ ఉంటాను, సడన్ గా నేను పడిపోయి చనిపోయాను అనుకోండి, అందరు నా గురించి ఏమనుకుంటారు? వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ సార్, వెరీ నైస్ సార్. సో అక్కడ దాకా మనం అనుకున్నాం. అప్పుడు ఇమీడియట్గా మనం అతనికి గ్యాప్ ఇవ్వకుండా మనం ఒక క్వశ్చన్ అడిగాం, వాట్ విల్ దే థింక్? సో అతను ఏమన్నాడంటే, అసలు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది అది ఏంటంటే, నేను దారిలో వెళ్ళిపోయి పడిపోతే అందరూ నా గురించి ఏమనుకుంటారో అంటే. ఇలాంటప్పుడు మనం గ్యాప్ ఇవ్వకూడదు. గ్యాప్ ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళు యూజువల్గా పేషెంట్స్ కాన్షియస్గా ఆలోచించి లాజికల్గా చెప్తారు. సో ఇమీడియట్గా మనం ఫట్మన్ ఒక క్వశ్చన్ వేసేయాలి, సో దట్ వాళ్ళకి ఆ గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆ సబ్ కాన్షియస్ పార్ట్ పట్మన్ బయటకు వస్తుంది. లేదనుకోండి ఏం చేస్తారంటే, ఏమవుతుంది సార్, ఏమనుకుంటారని, అంత మామూలేనండి అంటారు. అందుకని కొన్ని క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా ఆచి తూచి మెల్లగా అడగాలి. కొన్ని క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి స్ట్రైట్ అవే వాళ్ళని కట్ చేసేలా ఉండాలి. ఇంకా వాళ్ళకి అసలు స్కోప్ ఇవ్వకూడదు. అప్పుడు అతను చెప్తున్నాడు, వాట్ విల్ దే థింక్ అని అడిగాను నేను. దే విల్ థింక్, హూ ఈజ్ దిస్ వీక్ గై who cannot take care of even himself అనుకుంటారు. సో ఎవరి నీరస పర్సను, ఎవరి వీక్ పర్సను, అతని గురించి అతను కూడా కేర్ తీసుకోలేనిటువంటి ఒక వీక్ గై అని అతను అనుకుంటారు. ఏంటంటే మనం ఏ లెవెల్లో ఉన్నాం? వెరీ నైస్ సార్, డెల్యూజన్ లెవెల్. ఒప్పుకుంటారా అందరూ? గౌతమ్, డెల్యూజన్. ఓకే. సో ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఇతను తన గురించి ఏమనుకుంటున్నాడు? తను ఒక వీక్ గై అని అనుకుంటున్నాడు కదా, అంతేనా? యా, వెరీ గుడ్. ఇప్పుడు అంటే ఇవన్నీ మీరు బ్రెయిన్లో కేసు తీసుకుంటున్నప్పుడు మీరు టక్ 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 మీ సాఫ్ట్వేర్ ఆన్ అయిపోవాలి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ వీక్నెస్, ఏ రకమైన వీక్ గా ఇతను, విచ్ విల్ గివ్ యూ ద ఐడియా ఆఫ్ కింగ్డమ్. వాట్ ఈజ్ వీక్నెస్ ఫర్ హిమ్సెల్ఫ్? అసలు వీక్నెస్ అంటే ఏంటి అతని దృష్టిలో? విచ్ విల్ ఎన్హాన్స్ ద డెల్యూజన్ లెవెల్. ఇంకొంచెం డీపర్లోకి వెళ్ళి then we will get the idea of the sensation. చూద్దాం. Strangers has to take me to the hospital. Where will they take me? అసలు ఎటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తారు? am I going to be safe or not? నేను సేఫ్గా ఉంటానా, చనిపోతానా? సో ఈ డెల్యూజన్లో మీకు ఏ టించ్ కనపడుతోంది? మళ్ళీ ఒకసారి చూద్దాం, మొత్తం పేరా కలుపుకుని చూడండి. దే విల్ థింక్, హూ ఈజ్ దిస్ వీక్ గై who cannot take care of himself. Strangers has to take me to the hospital. Where will they take me? Am I going to be safe or not?
ఏ టింజ్ కనపడుతోంది మనకి ఇందులో? జస్ట్ రఫ్ గా. అరవింద రీసెంట్ గా వెళ్ళొచ్చింది కాబట్టి గురుకులకు తను చెప్తుంది. స్ట్రేంజర్స్ అనేది చెప్తున్నాడు ఇతను. సో స్ట్రేంజర్స్ తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తారా అంటున్నాడు. ఏ పదం నీ మైండ్ కి సార్ చెప్పే ఆహా అనిపించేలా వచ్చింది ఇక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, అదే గురుకులకి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అందులో ఆ మొత్తం పేరాలో మిమ్మల్ని టక్ మని అలర్ట్ చేసే వర్డ్ ఏంటది? ఇంకా యామై కూడా వద్దు, ఒక్కటే వర్డ్ మనకి కదా. ఇప్పుడు ఆలోచించండి, ఆ పదం తప్ప మిగతావన్నీ కామనా కాదా? అందులో వీకు ఇవన్నీ మనకి తెలిసినవే కదా. సేఫ్ ఏంటి? నేను ఒక వీక్ గై, నా గురించే నేను కేర్ తీసుకోలేను, నేను సేఫ్ గా ఉండాలి. జస్ట్ ఏ టింజ్ ఆఫ్ విచ్ కింగ్డమ్ యు ఆర్ ఫైండింగ్ హియర్? యానిమల్ అంటాం. ఓకే, చూద్దాం మిగతా వాళ్ళు ఏమంటారు. ఏమండి కేఎస్ఆర్ గారు? అప్పుడే డెసిషన్ తీసుకోలేము, తీసుకోలేం. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. బట్ వాట్ టింజ్ వీఆర్ గెటింగ్? జస్ట్ ఏ రఫ్. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ మనం ఇప్పుడు నేను ఈ కేసు తీసుకున్న తర్వాత అప్పుడే 10 రోజుల నుంచి దీని గురించి ఆలోచిస్తున్నాను. ఇంత టైం మనకి మన సెషన్ లో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం కేసు డిస్కస్ చేస్తున్నప్పుడే కొంత అవగాహన కలిగించుకోవాలి కదా. రాధాకృష్ణ గారు? యానిమల్ అనిపిస్తుంది ప్రస్తుతం. మీకు యానిమలే అనిపించింది. ఓకే, మన గౌతమ్ ఏం చెప్తారో చూద్దాం. టైప్ ఆఫ్ మినరల్ లా అనిపిస్తుంది. సెక్యూర్డ్, సేఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రేకర్? ఓకే, తప్పే ఉంది అనిపించడంలో. నాకైతే ప్లాంట్ అనిపించింది. కన్సర్న్డ్ అబౌట్ సెల్ఫ్ కాబట్టి మేబీ మినరల్, కన్ఫర్మ్ కాదు. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? అంటే యూనిడైమెన్షనల్ కాదు ఇక్కడ ఈ పేరా వరకు. అంటే యూజువల్ గా ఇక్కడ వాడిన పదజాలం ఏంటంటే, ఇతను ఉద్దేశం ఏంటంటే ఒక హోటల్కో ఎక్కడికో వెళ్ళి సడన్ గా పడిపోయాడు అనుకో, అక్కడికక్కడ ఏమనుకుంటారు నా గురించి అని అతను అన్నాడు. అతనంతటా అతను ఇచ్చింది అది. ఏమనుకుంటారని మనం అడిగాం. అంటే నేను వీక్ గా అనుకుంటారు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తీరా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నేను సేఫ్ గా ఉంటానా లేదా, ఈ ఐడియా ఇచ్చాడు అతను. సో ఓకే, కొంతమంది యానిమల్, కొంతమంది మినరల్, ఒకటి ప్లాంట్. ఓకే, డిడ్ంట్ గెట్ యూ అంటే అతను ఏం చెప్పలేదు, పాజ్ ఇచ్చాడు. సో ఏం అడగాలి క్వశ్చన్ అరవింద? డిడ్ంట్ గెట్ యూ అన్న తర్వాత కూడా అతను ఏం సమాధానం చెప్పలేదు. సో వాట్ కుడ్ బి ద పాసిబుల్ క్వశ్చన్ హియర్? అంటే పై పేరాలో రాధాకృష్ణ గారు, పై పేరాలో ఏంటి మనల్ని? యా, వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ, ఫెంటాస్టిక్. సేఫ్ ఇన్ వాట్ వే? సో మళ్ళీ సేమ్ చిట్ చాట్, అదే పైన ఏం చెప్పాడు అదే మళ్ళీ చెప్పాడు. ఎగ్జాక్ట్ గా ఆ పైన హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఫోన్ చేశారు, ఏవో ఇట్లా సేమ్ స్టోరీ పార్ట్ లా చెప్పాడు మళ్ళీ ఆయన. సో అదేమి మనకి ముందుకు వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఈ మొత్తం పేరా మళ్ళీ ఇచ్చాను. యు సెడ్ ఐ విల్
think, you said they will think, who is this weak guy who cannot take care of himself? Strangers has to take me to hospital. Where will they take me? And am I going to be safe or not? Right? Yes, sir. Tell about this. సో ఫస్ట్ది మనం పాయింట్అవుట్ చేసి అడిగాం, కానీ అతని నుంచి సరైన ఇన్ఫో రాలేదు మనకి, హానెస్ట్గా కదా. మళ్ళీ ఏదో స్టోరీ చెప్పాడు, చిట్ చాట్ అంతా చెప్పాడు. సో ఏం చేసాం, మొత్తం పేరాన్ని తిరిగిచ్చి దాని గురించి చెప్పమన్నాం. ఓకే, ఐ వాంట్ టు portray as a strong person in front of people. సో నేను చాలా బలవంతుడిగా పీపుల్ ముందు కనబడాలనుకుంటాను. డజంట్ వాంట్ టు నో మై వీక్నెస్ బై ద పీపుల్. సో నా తాలూకు వీక్నెస్ ప్రపంచానికి తెలియాలని నేను అనుకోను. రోల్ మోడల్, I am a role model for my younger brothers. Showed them always what is good, success and etc. in all ways and especially finance. So నేను ఒక రోల్ మోడల్ లాంటివాడిని నా తమ్ముళ్ళకి. సో వాళ్ళకి సక్సెస్ అంటే ఏంటో రుచి చూపించాను. ముఖ్యంగా ఫైనాన్స్లో నేను చాలా లో స్టేజ్ నుంచి ఇవాళ చాలా పై స్టేజ్కి వచ్చాను. దట్ ఇమేజ్ ఆల్వేజ్ ఈజ్ దేర్. ఆ రకమైనటువంటి ఇమేజ్, నేను ఇలాంటి ఒక సక్సెస్ పర్సన్, ఒక పవర్ పర్సన్ అనేటువంటి ఇమేజ్ ఎప్పుడూ ఉంది నా దగ్గర. సెల్ఫ్ ఇమేజ్ విల్ బి బ్రోకెన్. అలాంటి సెల్ఫ్ ఇమేజ్ బ్రోకెన్ అయిపోతుంది. పీపుల్ విల్ రియలైజ్ దట్ ఐ ఆమ్ నాట్ ఎ స్ట్రాంగ్ పర్సన్. పీపుల్కి తెలిసిపోతుంది నేను స్ట్రాంగ్ పర్సన్ కాదు, వీక్ పర్సన్ అని. యు కెన్ సే ఈగో విల్ బి బ్రోకెన్. అహం దెబ్బతింటుంది. ఐ వాంట్ టు టేక్ మెజర్స్ అబౌట్ మై సేఫ్టీ విచ్ ఈజ్ ఇన్ మై ఓన్ హ్యాండ్స్. సో నా భద్రత గురించి నేను కొన్ని మెజర్స్ తీసుకోవాలి, అవి నా చేతుల్లోనే ఉంది. ఇది ఆయన చెప్పింది. సో ఫస్ట్ అరవింద్ అడిగినట్టే సేఫ్టీ ఇన్ వాట్ వే అడిగాం, కానీ అతను ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేదు సరికదా. మళ్ళీ కథ చెప్పడం ప్రారంభించాడు, మహాభారతం అంతా. సో మనం సెకండ్లో మొత్తం పేరా అతనికి ఇచ్చి చెప్పమంటే అతను చెప్పింది ఇది. సో ఈ పేరాలో మనకి తెలిసిందేంటి, తెలియందేంటి. మళ్ళీ చదవనా? నేనేంటో తెలియకూడదు అనుకో. మెయింటైన్ మై సెల్ఫ్ ఇమేజ్, అది లేకపోతే ఏంటో తెలియలేదు. ఇక్కడ మోస్ట్లీ మెంటల్ కింగ్డమ్ లాగా ఉంది. ఓకే, మనకి అరవింద్ ఏదో చెప్తాను. నా గురించి అవతల వాళ్ళకి తెలియకూడదు అనుకుంటున్నాను అని. నా గురించా, నా వీక్నెస్ గురించా? నా వీక్నెస్ గురించి. ఓకే. సో రఫ్లీ మనకి ఈ పేరా మొత్తం మీద మనకి ట్యాప్ అయ్యేటువంటి ఐడియా ఏంటి, ఏ విషయం ట్యాప్ అవుతోంది మనకి? Image. You want to hide his weakness. ఏంటది హోమియోపతి పరిభాషలో? సైకోటిక్ మయాజం. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ మయాజం. అండ్ ద మయాజం ఈస్ అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ సైకోటిక్ మయాజం. ఎవరికైనా అనుమానం ఉందా? మన కింగ్డమ్ తెలియకపోవచ్చు, కానీ మయాజం కన్ఫర్మ్ కదా.
ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అవునండి. మయాజం తెలుస్తుంది. ఓకే. సో మయాజం మాత్రం సైకోటిక్ కన్ఫర్మ్, ఇంక ఇందులో క్వశ్చనే లేదు. కింగ్డమ్ మినరల్ ప్లాంట్ యానిమల్ మనకి తెలియలేదు, ఎందుకంటే వాట్ సార్ట్ ఆఫ్ సేఫ్టీ అనేది మనకి ఇంకా రాలే, అండ్ వాట్ సార్ట్ ఆఫ్ ఇమేజ్ అనేది కూడా రాలే. సో రెట్రోస్పెక్టివ్లీ ఇప్పుడు ఇతనికి ఉన్నటువంటి యాంగ్జైటీ న్యూరోసిస్ కానీ మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ కానీ దేని వల్ల వచ్చింది? మియాజం అని చేసండి. సార్? ఇమేజ్ లూజ్ అవుతానేమో అన్న దాని వల్ల. కాదు. పాస్ట్ సిచ్యువేషన్. ఈ డ్యూయాలిటీ వల్ల వచ్చింది కదా. అతను చాలా వీక్ గై, నిజానికి అంత పవర్ఫుల్ పర్సన్ కాదు, కానీ అతను పోర్ట్రే ఏం చేస్తున్నాడు? నేను స్ట్రాంగ్ పవర్ఫుల్ పర్సన్ పోర్ట్రే చేస్తున్నాడు. ఫైనాన్స్ గా నేను చాలా స్ట్రాంగ్, నా తమ్ముళ్ళకి నేనే రోల్ మోడల్, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ నిజానికి అతను చాలా వీక్ పర్సన్, అండ్ హీ హ్యాస్ టు హైడ్ హిజ్ వీక్నెస్, అండ్ హీఈస్ డూయింగ్ దట్, అండ్ హీ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ కోప్డ్ అప్ స్టేట్ until he hides his weakness. అతని తాలూకు విధానాలు కానీ అతని తాలూకు బలహీనతల్ని కానీ దాచుకున్నంత కాలం అతను సక్సెస్ఫుల్ పర్సన్. వన్స్ ఆ బలహీనతలు కనుక బయటపడితే అతను ఫెయిల్యూర్ స్టేట్ లో పడిపోతాడు. సో ఇప్పుడు అతని మెంటల్ హెల్త్ కి కారణం అతని తాలూకు ఏ స్టేటు? మనకి ఫస్ట్ లో చెప్పాడు కదా, 4 years బ్యాక్ సైకాలజిస్ట్ ని కలిసాను, యాంగ్జైటీ ఎక్కువగా ఉంది, నువ్వు ఒక టెన్షన్ పర్సన్ అని చెప్పారు అని అంతా చెప్పారు కదా. సో దానికి కారణం ఏంటి? ఫెయిల్యూర్ స్టేట్ లోకి మనిషి వెళ్ళిపోవటం. సో ఆ బాస్ అతన్ని తీసేశారు, వేరే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. మీకు గుర్తుండే ఉంటాయి కదా ఆ పాయింట్స్ అన్ని. అవునండి, ఒక సీక్వెన్స్ గా జరిగాయి అవన్నీ. సో అతను ఫెయిల్యూర్ స్టేట్కి వచ్చేసాడు అతను. సో ఫెయిల్యూర్ స్టేట్లో ఉండడం వల్ల అతని బలహీనతలు తెలిసిపోయాయి ప్రపంచానికి. దాంతో అతని తాలూకు మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయింది. అతను ఒక యాంగ్జైటీ న్యూరోసిస్ పర్సన్ అని డయాగ్నోస్ చేశారు, సైకాలజిస్ట్ ఏవో మందులు పెట్టాడు. రైట్. సో కింగ్డమ్ అయితే మనకి కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ మయాజం మాత్రం ఆల్మోస్ట్ కనబడింది క్లియర్గా. రైట్, ఓకేనా? ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్లో మనం సేఫ్టీ ఇన్ వాట్ వే అనే ద్వారా వెళ్తే మనం బ్లాక్ అయ్యాం. మళ్ళీ కథ ఏదో చెప్పాడు. ఇప్పుడు మనకి ఈ పేరాలో నెక్స్ట్ క్వశ్చన్కి సహాయపడేటువంటి పాయింట్ ఒకటి ఇచ్చాడు. ఏంటైనది? మళ్ళీ చదవనా? I want to portray as a strong person in front of people. Doesn't want people to know my weakness. Role model for the 2 younger brothers and showed them the way. Always a good, successful person, especially in finance. That image always is there. Self-image will be broken. People will realize that I am not a strong person, and that ego will be broken. I want to be measured, my safety, and it is in my own hands. ఏమండి, లాస్ట్ టైం సేఫ్టీలోకి వెళ్ళి మనం బ్లాక్ అయ్యాం. సో మళ్ళీ సేఫ్టీ ఇన్ వాట్ వే అని అడగడం బెటర్ అంటారా, లేదా ఇంకా ఏదైనా క్వశ్చన్ మనకి మోర్ అథెంటిక్గా ఉందా ఇక్కడ?
నా వీక్నెస్ బయటపడింది అని అంటున్నారు. అది దానివల్ల నేను నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది అయిపోతుంది. అని అతను దాంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని మనం స్ట్రెస్ చేసి అడిగితే అంటే ఏమని అడగాలి మరి? కరెక్టే, ఏమని అడగాలి? ఆ క్వశ్చన్ ఏమని రావాలి? మనం మీ వీక్నెస్ అంటే ఆయన ఉద్దేశం ఏంటనేది మనకి ఇందులో ఇంకా వచ్చినట్లేదు కదండి. అవును, నేను వీక్ అయితే నేను స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాను, అది బయటపడిపోయింది. అయితే నేను నా సేఫ్టీని దీన్ని నా చేతుల్లోనే ఉంది అంటున్నాడు. దాన్ని క్వశ్చన్ గౌతమ్, what worse could happen if that self image is broken? వెరీ గుడ్. ఎందుకంటే సెల్ఫ్ ఇమేజ్ అనేది థర్డ్ టైం వచ్చింది మొత్తం ఈ పై పారాగ్రాఫ్స్ లో. సో ఈగో అనేది ఒకటి వచ్చింది, సెల్ఫ్ ఇమేజ్ అనేటువంటిది ఒకటి వచ్చింది. వాట్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ దట్ ఇమేజ్ విల్ బి బ్రోకెన్? ఓకే, 1. అరవింద, శ్రీకర్, రాఘవన్. ఇమేజ్ లేకపోతే ఏమిటి, ఇమేజ్ బ్రోక్ అయితే ఏమిటి, అంతే, అదే పాయింట్ అడుగుతాము. ఒకవేళ ఇన్ కేసు సేఫ్టీ వరకు వచ్చి మళ్ళీ ఆగుతున్నాడంటే ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చి చెప్పమని చెప్పొచ్చేమో. కానీ సేఫ్టీ అతను వెళ్ళలేదు కదా, స్టోరీ చెప్పాడు. అది అతనికి టచ్ అవ్వలేదు. మళ్ళీ అడిగి కూడా ఐ థింక్ ఇట్ వోంట్ బి గుడ్ యాక్చువల్ గా. ఎందుకంటే ఒకసారి అతను దానికి కనెక్ట్ అయిపోయాడు ఇంకో పదే అదే పదం వాడి ఉపయోగం ఏముంది? అతను దానికి కనెక్ట్ అవ్వట్లేదు ఆ పదానికి. అరవింద, ఈ గౌతమ్ చెప్పినది క్వశ్చన్ కరెక్ట్ గానే ఉంది సార్. అండ్ నాకు ఇంకొకటి అనిపించింది, వీక్నెస్ అందరికీ తెలిస్తే అని అడగచ్చా? ఓకే, వెరీ గుడ్. కానీ ఈ క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ ఏ రకంగా చెప్పొచ్చు అని అనుకుండొచ్చు. జస్ట్ అనుకుందాం, ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, ఏంటి నీ వీక్నెస్ నలుగురికి తెలిసిందనుకో అని అడిగారే అనుకో, మనం అది చెప్పగలుగుతామా? మన వీక్నెస్ చెప్పమండి. ఎలా వీక్నెస్ నలుగురికి తెలిస్తే ఎలా అనిపిస్తుంది అని అడగచ్చు. అవును, అదే ఆ క్వశ్చన్ స్ట్రైట్ అవే ఇప్పుడున్న అతను చెప్తున్న కాన్వర్జేషన్ లో మనం అడిగితే జస్ట్ ఒక రఫ్ థింకింగ్, అతను ఆ క్వశ్చన్ కి స్ట్రైట్ అవే మనకి ఏమైనా రిలయబుల్ ఆన్సర్ రావచ్చా రాకపోవచ్చా? జస్ట్ ఒకసారి మనం అడిగే ముందు జస్ట్ నీ వీక్నెస్ నలుగురికి తెలిస్తే నీకు ఎలా అనిపిస్తుంది అనే క్వశ్చన్ కి ఒక పర్సన్ ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు? మీరు ఆల్రెడీ అవమానంగా అనిపిస్తుంది సంథింగ్ అట్లా ఏదన్నా ఏమో. ఆ క్వశ్చన్ కి వాళ్ళు మనకి స్ట్రైట్ అవే రిలయబుల్ ఆన్సర్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? జస్ట్ మనం ఆలోచించి అడుగుతాం అంతే. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాదేమో. రాదు. ఖచ్చితంగా వాళ్ళు మనల్ని లాజికల్ గా బోల్తా కొట్టించడానికి ట్రై చేస్తారు. అప్పుడు మనం ఏది ఇక్కడ అడిగితే మనకి కొంత అతని పేస్ లో మనం వెళ్ళడానికి ఉంటుంది. అతను ఏదో చెప్తున్నాడుగా ఇక్కడ చెప్పండి. అయితే ఏదో ఒక రోజు ఆ ఇమేజ్ అనేది బ్రోక్ అయిపోతుంది కదా సార్. అప్పుడు దాన్ని మళ్ళీ ఎట్లా కవర్ చేసుకుంటారు అనే క్వశ్చన్ కూడా అడగచ్చు సార్. తన యొక్క మెంటల్ మైండ్ సెట్ అనేది అర్థం అయ్యే అవకాశం ఉన్నదని అనుకుంటున్నా సార్. ఏదో ఒక రోజు అది ఆ ఇమేజ్ బ్రోక్ అయిపోతే అప్పుడు మీరు ఎట్లా కవర్ చేసుకుంటారు మళ్ళీ దాన్ని, అతని ప్రయత్నాలు. ఇప్పుడు ఏది బ్రోక్ అదే మీరు అన్నట్టు ఏదో ఒక రోజు ఇమేజ్ బ్రోక్ అయితే అది మీరు ఎలా కవర్ చేసుకుంటారని అడుగుదాం అనుకుందాం. అలాంటి క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? అసలు సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటో తెలియాలి కదా, అవునా కదా? సో క్వశ్చన్ ఏమవ్వాలి అప్పుడు?
Tell about that self-image అంటే ఏంటి? అంతే కదా. ముందు అదేంటో తెలిస్తే తర్వాత దాన్ని బ్రేక్ అవ్వడం చూసుకోవచ్చు. తర్వాత చంద్రకాంత్ గారు చెప్పినట్టు దాన్ని కోపప్ చేసి ఎలా మనం బయటికి ఇవన్నీ తెలియాలంటే ముందు అసలు అదేంటో తెలియాలిగా ఫస్ట్. అవునా? సో క్వశ్చన్ ఏంటండి? యు సెడ్ సెల్ఫ్ ఇమేజ్, ఈగో. టెల్ అబౌట్ దట్. I always want to grow and grow faster. నేను ఎప్పుడు పెరగాలనుకుంటాను, అది కూడా తొందరగా పెరగాలనుకుంటాను. Ambitious person I am. I can achieve it by my working. Good mind to think for in different situations. చాలా గుడ్ మైండ్ తో డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో నేను ఆలోచిస్తాను. ఇమేజ్ ఇన్ మై క్యాపబిలిటీస్. సో నా తాలూకు క్యాపబిలిటీస్ లో వచ్చేటువంటి ఇమేజ్. లిటిల్ బిట్ సీక్రెటివ్. సో నేను సీక్రెటివ్ పర్సన్. ఇమేజ్ ఇన్ మై క్యాపబిలిటీస్. డోంట్ వాంట్ టు షో. Achieve what you want to do. సో ఇది అతను ఇచ్చింది సెల్ఫ్ ఇమేజ్ కి. సో ఇందులో మనకి ఏమొచ్చాయి? గ్రో ఫాస్టర్ ఒకటి వచ్చింది, ఇమేజ్ అబౌట్ ద క్యాపబిలిటీస్ వచ్చింది, సీక్రెటివ్నెస్ వచ్చింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమవ్వచ్చు? ఈ సెల్ఫ్ ఇమేజ్ గురించి ఆయన ఇది చెప్పారు, మనం ఏం అడగాలి నెక్స్ట్? ఇందులో మనకి క్లియర్ గా వచ్చిందా రాలేదా? ఫస్ట్ ఏమంటే రాధాకృష్ణ గారు అర్థం అవ్వలేదు. వెరీ గుడ్. స్ట్రైట్ అవే అర్థం అవ్వలేదు, కానీ అతని కాన్సెప్ట్ మాత్రం ఆ సెల్ఫ్ ఇమేజ్ ఈగో అని తెలుస్తోంది. అప్పుడు ఏం అడగాలి మనం ఇలాంటప్పుడు, ఇలాంటి జంక్షన్ లో? సెల్ఫ్ ఇమేజ్ అండ్ ఈగో అనే అబ్స్ట్రాక్ట్ వే అని అడగచ్చు. ఓకే. ఆర్ విచ్ ఇస్ నాట్ రిలేటింగ్ టు యూ అని అడగచ్చు. నీకు సంబంధం లేకుండా సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి కనుక్కోవచ్చు. ఓకే. నాకు అర్థం కాలేదని అడిగితే అడగచ్చు. ఒప్పుకున్నాను. యూజువల్ గా గౌతమ్ ఆలోచించు, సెల్ఫ్ ఇమేజ్ అండ్ ఈగో ఇన్ అన్ అబ్స్ట్రాక్ట్ వే అంటే ఇతను చెప్పగలుగుతాడా? ఇప్పుడు దాకా నువ్వు ఈ కేసుని ఇంతసేపు నుంచి మనం ఒక అరగంట 40 నిమిషాల నుంచి మనం ఫాలో అవుతున్నాం కదా. ఈజ్ హీ గోయింగ్ టు గివ్ దట్? చెప్పడు. ఓకే. అతను సాధ్యమైనంత వరకు దాస్తానికి ప్రయత్నం చేస్తాడు. తను పూర్తిగా చెప్తున్నాడు కానీ సీక్రెటివ్ అని చెప్పడు. సో మనం దాన్ని పట్టుకోవాలంటే మనం ఏం అడగాలి అమ్మా? ఇతను చెప్పిన పెక్యులర్ వర్డ్స్ అన్ని మనం అతనికి ఇచ్చి వెయిట్ చేయొచ్చు కదా సార్. వెయిట్ చేయొచ్చు. ఓకే, డెఫినెట్ గా. కానీ ఇందులో అంత పెక్యులారిటీ ఏముంది? ఈ సెల్ఫ్ ఇమేజ్, టెల్ అబౌట్ ఈగో, సీక్రెసీ ఉంది, గ్రోన్ అప్ ఫాస్ట్ ఉంది, ఇంకో గ్రోన్ అప్ ఫాస్టర్ ఉంది. ఓకే. సీక్రెట్ వదిలేలే, అదేం చెప్పడు అతను. సీక్రెట్ అంటే ఏంటంటే ఏం చెప్తాడు? ఏం చెప్పడు కదా. అంటే అని అడగకుండా జస్ట్ ఈ వర్డ్స్ అన్ని మనం అతనికి ఇచ్చి వీటి గురించి మాట్లాడండి అంటే అతనే చూస్ చేసుకుంటాడు. ఓకే, కూడా గుడ్ థింగ్. ఇంకొకటి ఏదో చెప్తున్నారు, కేఎస్ఆర్ గారు ఏదో చెప్తున్నారు. థర్డ్ పర్సన్ గా ప్రవేశపెట్టాలి. అదే వెరీ నైస్. ఏదైనా మొత్తం మీద కాన్సెప్ట్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ గురించి మనకి ఏం తెలియలేదు కాబట్టి దీన్ని పరిపూర్ణంగా కనుక్కోవాలి. అవునా కదా? అంతవరకు కరెక్టే కదా? ఏమంటారు? ఇలాంటప్పుడు నా అనుభవంలో, నాది చిన్నది కావచ్చు,
బట్ నేను యూజువల్గా ఫాలో అయ్యేది ఏంటంటే, ఇలాంటి ఐడియా వచ్చి పేషెంట్ ముందుకు ఎహెడ్కి వెళ్ళలేకపోతుంటే సార్ ఎప్పుడు చెప్పే విధానం ఏంటంటే, గివ్ ఎన్ ఎగ్జాంపుల్, టెల్ ఎన్ ఎగ్జాంపుల్ కదా. దానివల్ల ఏమవుతుందంటే ఒక మూమెంట్లోకి పేషెంట్ వెళ్తాడు, ఇన్స్పైట్ ఆఫ్ ఆన్సరింగ్ ఫ్రమ్ ద హోల్ ఆర్ టోటాలిటీ, అది ఇది ఆ ప్రపంచం ఈ ప్రపంచం అదంతా చెప్పకుండా ఒక ఉదాహరణలోకి పేషెంట్ని పంపించడం, సో దట్ హీ విల్ సింక్ ఇన్ టు వన్ మూమెంట్. అప్పుడు మనకి వాడి పల్స్ ఈజీగా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి పల్స్ దొరకాలి అంటే అతను ఆ సిచ్యువేషన్లోనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని దైవంగా ఆరాధిస్తున్నాను అని చెప్పాను అనుకోండి, అంటే అందరూ ఓకే ఓకే దైవంగా ఆరాధిస్తున్నారు అనుకున్నారు. కానీ నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఒక దెయ్యాన్ని నమ్మాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యక్తి ఎంతవరకు దైవానికి కనెక్ట్ అయ్యాడో లేదో దొరికిపోతాడు. సిచ్యుయేషన్ విల్ టెల్ యూ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈస్. ఎందుకంటే వాడు ఎన్నైనా చెప్పచ్చు లాజికల్గా పైకి, కానీ రియల్ జంక్షన్లో గనక వాడికి ఆ పరిస్థితుల్లో ఓ రౌడియో గోండావో గుర్తుకొచ్చాడు అనుకోండి, హీ విల్ డెఫినెట్లీ ఆన్ ద ఫాల్టర్ సైడ్. క్వశ్చనే లేదు అందులో. సో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్లో హ్యూమన్ బీయింగ్, మా సైకాలజీలో కూడా అదే చెప్తారు, ఇట్ ఈస్ ద సిచ్యుయేషన్ దట్ విల్ టెల్ యూ వాట్ ఏ హ్యూమన్ పర్సనేల్ ఈజ్. ఒక సిచ్యుయేషన్ నీకు ఒక మనిషి ఏంటో తెలియబరుస్తుంది అంటారు మా ప్రొఫెసర్ గారు. బికాజ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ మోటివ్స్, ఈజ్ హిజ్ ఐడియాస్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ ది సబ్కాన్షియస్ బ్రెయిన్. అందుకని మాకు ఒక టెస్ట్ ఉంటుంది, 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ టెస్ట్ అని. దాంట్లో ఒక 187 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్లో ఎన్ని రకాల పరిస్థితుల్లో ఇస్తారు. నువ్వు ఒక బాక్స్లో ఉన్నావు, నువ్వేం చేస్తావు? మన సూపర్ క్లాస్ ఐడియాకి బాగా దగ్గరగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ టెస్ట్. సో అది కండక్ట్ చేసేటప్పుడు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఏమవుతుందంటే, అతను మనకి హోమియోలో అయితే అతను ఏ సూపర్ క్లాస్లో ఉన్నాడో ఆ 187 క్వశ్చన్లో వాడు దొరికేస్తాడు, ఖచ్చితంగా దొరికేస్తాడు, వాడు బయటికి వెళ్ళలేడు. అందులో అన్ని ఇలాంటి సిచ్యువేషన్సే ఇస్తారు. లేట్ అయిపోతుంది, నీకు ఎలా ఉంటుంది, ఇలాగా ఎగ్జాంపుల్స్ అనమాట. రకరకాల సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్లో ఒక హ్యూమన్ బీయింగ్ ఆర్ ఇండివిజువల్ ఆర్ సబ్జెక్ట్ అంటారు వాళ్ళు, ఏం చేస్తాడో అదే వాడు. సో ద బెస్ట్ థింగ్ హియర్ టు డూ ఈజ్, మనకి సెల్ఫ్ ఇమేజ్, ఈగో అని అతను చెప్తున్నాడు, అది బయటపడిపోతుందేమో, దానివల్ల నేను బలహీనతం అయిపోతానేమో అని అతను చెప్తున్నాడు. కానీ సెల్ఫ్ ఇమేజ్ గురించి అడిగితే అతను ఏ రకంగానూ రెలెవెంట్ ఆన్సర్ ఇవ్వలేదు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఆస్క్ ద పేషెంట్ టు గివ్ ఏ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని మనం అడిగితే, దట్ విల్ స్ట్రైట్ అవే he will pick up from his source ఈ సెల్ఫ్ ఇమేజ్. సార్ చెప్తారు, ఒక్కొక్కసారి అది దొరకపోతే రెండో ఎగ్జాంపుల్ అడగండి అని చూడదు. నీకు ఎవరికో గుర్తుందా, ఒక శ్రీకర్, నీకు గుర్తుండి ఉంటుంది ఐ థింక్, ఒక ముస్లిం గర్ల్స్ కేసు తీసుకున్నారు సార్, గుర్తుందా? ఆ రోజు గౌతమ్ కూడా, నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా, ముస్లిం గర్ల్ కేసు ఒకటి తీసుకున్నారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ లో ఫ్లడ్స్ వచ్చాయని చెప్పింది, ఎంతో హ్యూమన్ బీయింగ్స్ చనిపోయారు, గుర్తుందా? ఆ కేసులో సార్ 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు, మీకు గుర్తుండుంటే. ఎందుకంటే ప్రతిసారి తన కాన్షియస్ బ్రెయిన్ నుంచి ఆన్సర్ చేసింది, 4th టైం దొరికింది. ఇండియాలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి,
ఈ మహానుభావురాలకి పాకిస్తాన్లో వరదలు వచ్చాయని ఈవిడికి బాధగా ఉందిట. ఆవిడ చెప్తే సార్ చాలా ఫన్నీగా చెప్పారు కేసు అయిపోయాక కూడా. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హియర్ అండ్ దిస్ గై ఈస్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ రిలవెంట్ టు ద అదర్ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎనిమిటీ. ప్రతిదీ శత్రుత్వంగా భావించే దేశం నుంచి వాళ్ళకి ఏదో వరదలు వచ్చాయని వీడు ఇక్కడ బాధపడుతుంది. అంటే నేను అడిగాను అనమాట, ఎందుకంటే 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు అంటే అది ఇట్స్ ఇస్ ఫ్రమ్ కాన్షియస్ బ్రెయిన్. ఐ నో దట్ వాట్ ఎవర్ షీ ఈస్ టెలింగ్ ఈజ్ ఫ్రమ్ కాన్షియస్ బ్రెయిన్. నాకు తెలుసు ఆవిడ ఫస్ట్ 2 అవే ఇస్తుందని తెలుసు, ఆవిడ అలాగే ఇచ్చింది. సో 3rd లో 4thలోనో పట్టుకున్నారు సారా. సో అన్నిసార్లు అలా కాకపోవచ్చు. కొంతమంది ఇప్పుడు ఇతను పాపం జెన్యూన్ గానే చెప్తున్నాడు కదా, సీక్రెటివ్ ఉంది, నేను కొంచెం నా వీక్నెస్ ఇంతవరకు చెప్పిన వాళ్ళు కనీసం పర్లేదు. కానీ అసలు ఫస్ట్ నుంచే అసలు మన ఎజెండాయే వీడికి మాత్రం ఏం చెప్పకూడదు అనుకునేవాడికి ఇంకా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఎగ్జాంపుల్స్ ఎక్కువ అడగాలి. సో స్ట్రైట్ అవే చూద్దాం అతను ఇచ్చే ఎగ్జాంపుల్లో అతను ఏమైనా కనెక్ట్ అవుతాడేమో. గివ్ ఎన్ ఎగ్జాంపుల్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దిస్. నాకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, నేను అర్థం చేసుకోగలను. ఐ గాట్ ఎ జాబ్ ఇన్ యుఎస్ ఆఫీస్ ఫ్రమ్ ఇండియా. టుక్ అన్ అన్కన్వెన్షనల్ రూట్ టు గెట్ ఇట్, బట్ దట్స్ హౌ ఐ బిల్ట్ మై సెల్ఫ్. ఇంకా ఏదో చెప్పాడు అతను, చుక్కలు పెట్టాను, అంతా కొంచెం స్టోరీ పార్ట్ అయి ఉంటుంది. మన కాన్సెప్ట్ ఇది, నేను ఒక జాబ్ తెచ్చుకున్నాను, కొంత అన్కన్వెన్షనల్ రూట్లోంచి వెళ్ళి తెచ్చుకున్నాను, అండ్ అది నేను అలా నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను, అది నాకు ఒక సెల్ఫ్ ఇమేజ్ అన్నట్టుగా చెప్పాడు అతను. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్స్ ద ఇష్యూ ఐ ఆస్క్డ్, వాట్ ఈస్ ద ఇష్యూ ఐ ఆస్క్డ్ యూ అబౌట్. సో నేను అడిగిన ప్రశ్నకి ఈ ఎగ్జాంపుల్లో ఏది కనెక్ట్ అయ్యి ఉంది? ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ యాజ్ వీక్ టు అదర్ పీపుల్. ఇది కనెక్ట్ అయింది అనమాట. సో ఆ పైన చెప్పిన ఎగ్జాంపుల్లో కూడా ఏమొచ్చిందండి? ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ యాజ్ ఏ వీక్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్. ఇదే అతనికి కనెక్ట్ అయింది. సో ఎంటైర్ థింగ్ దేని మీద నడుస్తుంది ఇప్పుడు? ఈవెన్ సెల్ఫ్ ఇమేజ్, ఈగో, ఇవి కూడా దేని వైపు వెళ్తున్నాయి? కవరింగ్ మీద ఉంది. కవరింగ్ ద వీక్నెస్, సబ్జెక్ట్ మయాజం, సైకోటిక్ ఇమేజ్. ఇంకా ఏ సార్ట్ ఆఫ్ ఇమేజ్? వీక్ కదా. సో ఇతను సార భాషలో చెప్పాలంటే సబ్జెక్టు, చాప్టరు, పేరా. ఏంటి ఇతను పేరా? వీక్ పర్సన్. ఇట్స్ ఏ వీక్. వాట్ సార్ట్ ఆఫ్ వీక్నెస్ విల్ గివ్ యూ ద కింగ్డమ్? అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా అరవిందా? చంద్రకాంత్ గారు ఓకేనా? ఇక ఏమైనా డౌట్ ఉందా? ఓకే సార్, ఓకే సార్. సో ఇప్పుడు మనం వీక్ అంటే, ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, ప్రతి కేసు ఇంత దూరం ప్రయాణించకపోవచ్చు, కానీ ఇతను ఖచ్చితంగా వెళ్తున్నాడా వెళ్ళట్లేదా చెప్పండి క్లియర్గా. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుంచి కేసు ముందుకు ట్రావెల్ అవుతుందా, సెన్సేషన్లోకి అవ్వట్లేదా? అవుతోంది సార్. అది. సో స్ట్రైట్ అవే వీఆర్ గోయింగ్ ఇన్ టు దీనికి ఇంకా వేరే మెథడ్స్ ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే అతను వెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. ఓకే. సో వీక్ మీనింగ్ అంతేనండి. శ్రీకర్ కరెక్టేనా? రాఘవన్ or tell about the weakness. What sort of weakness? Even a weakness in what way?
వీక్ యాజ్ ఇన్ క్వశ్చన్ ఏదైనా కావచ్చు కదా. సంథింగ్ విచ్ పీపుల్ పిటీ ఆన్ మీ, నాట్ హెల్దీ, డస్ నాట్ అండర్స్టాండ్ హౌ టు నావిగేట్ విత్ హిజ్ లైఫ్. సో ఏ రకమైన వీక్నెస్? పీపుల్ జాలి చూపించే వీక్నెస్, అలాగే లైఫ్ ని ఏ రకంగా నావిగేట్ ప్రయాణింప చెయ్యాలి అనేటువంటి దాంట్లో అర్థం కాని వీక్నెస్ అంటండి. ఇది వీక్నెస్ అంటే. మనం లాస్ట్ టైం ఒకసారి సేఫ్టీ గురించి అడిగినప్పుడు కూడా ఇతను ఏం చెప్పాడో ఒక్కసారి మళ్ళీ చూద్దాం, దాన్ని దీన్ని కోరిలేట్ చేద్దాం. They think, who is this weak guy who cannot take care of himself? Some strangers has to take me to the hospital. Will they make it? Am I going to be safe or not? ఇది లాస్ట్ టైం వచ్చింది అలాంటి జంక్షన్ లో. ఇక్కడ ఏం చెప్తున్నారు? సంథింగ్ విచ్ పీపుల్ పిటీ ఆన్ మీ యాజ్ నాట్ హెల్దీ అండ్ డోంట్ అండర్స్టాండ్ హౌ టు నావిగేట్ విత్ హిజ్ లైఫ్. విత్ హిజ్ లైఫ్, విత్ మై లైఫ్ కాదు, విత్ హిజ్ లైఫ్. ఏమండి, మనం ఏమి అతన్ని థర్డ్ పర్సన్ లో ఏం పెట్టలేదు, కానీ ఆయన ఏం చెప్తున్నారు? విత్ హిజ్ లైఫ్. గౌతమ్, సో an unusual importance creeps upon in this junction. మీరు ఆలోచిస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అరవింద, రాఘవన్, శ్రీకర్, రాధాకృష్ణ గారు. ఏంటి అందరూ సైలెంట్ అయిపోయారు? హలో, ఓకే ఓకే. సో వీక్నెస్ మీనింగ్ అంటే అతను చెప్పింది ఇది. ఇందులో మనం పాతది కూడా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏం లభించింది? రఫ్ ఐడియా. సరే, అతను కంటిన్యూ చేస్తున్నాడు, చూద్దాం. డోంట్ వాంట్ టు అపియర్ వీక్, నాట్ ఓన్లీ వీక్ ఇన్ హెల్త్, incapability of solving problems. In a group, if people are strong, I will compete with them. If people are too good enough, then I will think I am also good enough. కరెక్ట్. థర్డ్ పర్సన్ ఏమనుకుంటున్నారో చెప్తున్నారు. రైట్, ఓకేనా? ఇది ఆయన మొత్తం వీక్నెస్ అంటే ఇచ్చింది. ఒకసారి మళ్ళీ అంతా చదువుతాను. ప్లీజ్ గెట్ ఏ ప్రాపర్ సెంటెన్స్ అవుట్ ఆఫ్ దిస్ పారా. వీక్ మీనింగ్ సంథింగ్ విచ్ పీపుల్ పిటీ ఆన్ మీ, నాట్ హెల్దీ, doesn't understand how to navigate with his life, don't want to appear weak, not only in health
but also in capabilities of solving problems. Weak in a group. If people are strong, I will compete. If people are too good enough, then I will think I too am a good person. I too good enough. ఇది అతను ఇచ్చింది. సో ఏం కనిపించింది ఇందులో మనకి? అరవింద, అతను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అతని దృష్టిలో వీక్నెస్ అంటే ఏంటి, స్ట్రెంత్ అంటే ఏంటి అనేది. ఓకే, ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన? వీక్నెస్ అంటే అందరు పిటి చూపిస్తారు, నాకు అది నచ్చదు. స్ట్రాంగ్నెస్ ఉంటే అంటే ఈవెన్ నేను జాబ్ వైజ్ కానీ నార్మల్ గా కానీ నేను వీక్ గా ఉండటం ఇష్టం లేదు అన్నట్టు చెప్పారు. రెండు విధాలా చెప్పారు యాక్చువల్గా. సో అది మినరల్ కింగ్డమ్ కే వెళ్తున్నట్టు కేసు. ఓకే, గౌతమ్, ఇంకెవరన్నా? శ్రీకర్, రాఘవన్, రాధాకృష్ణ గారు. అవతల వారు కాంపీట్ చేసేటట్లయితే నేను వాళ్ళతో పోటీ పడతాను. వాళ్ళు మంచి అయితే నేను మంచి. అంటే కాంపిటేటివ్నెస్ ఉంది. తను లోయర్ అవటానికి ఇష్టపడ్డు, కానీ ఒరిజినల్ గా అతని వాళ్ళలో వీక్నెస్ అనేది ఉంది. అది అతనికి తెలుసు, వీక్ అని తెలుసు. కానీ అవతల వాళ్ళు పోటీకి వస్తే తను వాళ్ళతో పోటీ పడి నేను కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలనే మనస్తత్వం అతనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అది మనకు అర్థమైంది. గౌతమ్, హెల్త్ విషయంలోనే వీక్నెస్ గా ఉండకూడదు. ఈవెన్ క్యాపబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ లో కూడా నేను వీక్నెస్ కాదు అని చెప్తున్నాడు. అదేంటో కనుక్కోవచ్చు. రైట్. శ్రీకర్, రాఘవన్. హెల్త్ క్యాపబిలిటీస్ అన్నవి కొంత మినరల్ నేచర్ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వీక్ గా ఉంటే కాంపిటేటివ్ అదేదో నాకు అర్థం కాలే. ఓకే, చెప్పలేదు. ఇదంతా సేమ్ రెగ్యులర్ స్ట్రైన్ వెళ్ళిపోతుంది. హెల్త్ లో వీక్ అవ్వకూడదు, ఇలా సంథింగ్ మినరల్ కాంపోనెంట్ అది మాత్రం నాకు అర్థం కాదు. ఈ కాంపిటేటివ్ ఏంటో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, రాఘవన్. కాంపిటేటివ్నెస్ కొంచెం దాని గురించి తెలుసుకుంటా. ఈ మొత్తం పేరాలో మనకి లాజికల్ గా అర్థమయ్యేది ఎక్స్ప్లెయిన్ చేసేవి ఇప్పుడు అందరూ చెప్పారు. కాంపిటేటివ్నెస్ కొంచెం చెప్పారు, క్యాపబిలిటీస్ చెప్పారు, తర్వాత దాన్ని ఏమంటారు, ఐఎమ్ స్ట్రాంగ్, వీక్ మళ్ళీ కొంచెం చెప్పారు. కానీ ఒక వర్డ్ చాలా విచిత్రమైనటువంటిది, అవుట్ ఆఫ్ బాక్స్ ఒకటి వచ్చింది. అది ఎవరు అబ్జర్వ్ చేశారో చూద్దాం అనుకున్నాను. నేను అబ్జర్వ్ చేయలేదు ఇది హానెస్ట్ గానే. తర్వాత ఇది కేసు చాలా రోజులు చదువుతున్నాను నేను, దీన్ని ఎలా సాల్వ్ చేయాలని. అప్పుడు నాకు ఈ వర్డ్ చాలా విచిత్రంగా అనిపించింది. పిటి అండి, కాదు, అది కూడా మనకి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ కి ఇంకొక వర్డ్ ఉంది, విచ్ ఈజ్ స్ట్రైట్ అవే ఫ్రమ్ హిస్ సోర్స్ అని అనిపించింది నాకు. ఓకే, అతను ఏమన్నాడు? కాదండి, హౌ టు నావిగేట్ విత్ హిజ్ లైఫ్.
how to navigate with his life. థర్డ్ పర్సన్. మనం థర్డ్ పర్సన్ లో అతను గివెన్ ఎగ్జాంపుల్ అనే అడిగాం, కానీ అతను థర్డ్ పర్సన్. హౌ టు నావిగేట్ విత్ హిజ్ లైఫ్. వాట్ ఈజ్ నావిగేషన్? ఇది కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్ వర్డ్ లా అనిపించింది. సో జస్ట్ ఒక రఫ్ ఐడియా. మనం ఏం, నావిగేషన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఫర్ విచ్ కింగ్డమ్? వాట్ ఈజ్ నావిగేషన్? నావిగేషన్ అంటే ఏంటమ్మా వర్డ్? ఈ మార్గంలో వెళ్ళాలి, వెళ్ళటం కదా, వెళ్ళటం. మూమెంట్. అవును. ఒప్పుకుంటారా? సో వాట్ ఈస్ ద థింగ్ కన్సర్న్డ్ విత్ మూమెంట్ విచ్ స్ట్రైట్ అవే కేమ్ ఫ్రమ్ ద థర్డ్ పర్సన్? ఎనీథింగ్ యూ ఫైండ్ ఫిషీ ఆర్ స్పైసీ హియర్. మూమెంట్, locomotion is concerned to which kingdom? Animal kingdom. ఒప్పుకుంటారా అది? సో when you link this to the upper thing, the safety and movement, weak, I should show as something strong that will give me safety, and when I become weak, there is no chance of to navigate with my life. With life, ప్రాణానికి సంబంధించి. సో లాజికల్ గా కాన్షియస్ వరల్డ్ లో మనకు ఒకటి కనిపిస్తోంది, కానీ సబ్ కాన్షియస్ వరల్డ్ లో ఇక్కడ ఇంకొకటి సైమల్టేనియస్ గా కనబడుతుంది. అవునా కాదా? మీరు జస్ట్ రఫ్ గా ఆలోచిస్తే. గౌతమ్, హౌ టు నావిగేట్ విత్ హిజ్ లైఫ్. అవునన్నా. పైన క్యాపబిలిటీస్ చెప్పాడు, హెల్త్ చెప్పాడు, వీక్ రిగార్డింగ్ కాంపిటేటివ్ చెప్పాడు, కానీ ఇన్నర్ సైడ్ లో మనకు వినిపిస్తున్నటువంటి లాంగ్వేజ్ ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ కనెక్టెడ్ విత్ సేఫ్టీ, ఐఎమ్ సేఫ్, అండ్ సంథింగ్ కనెక్టెడ్ విత్ ద ఐడియా ఆఫ్ నావిగేట్, లూజింగ్ నావిగేషన్ ఫ్రమ్ హిజ్ లైఫ్. Because he doesn't understand how to navigate with his life. If he doesn't have the idea of, if he has the idea of weakness, unte ela తప్పించుకోవాలో లేదా ఎలా ప్రయాణింపు చెయ్యాలో అర్థం కాదు మనకి. సిచ్యువేషన్ స్టఫ్ అయితే నేను వీక్ అయిపోతే నేను ఎలా ప్రయాణించాలో నాకు అర్థం కాదు. అది కూడా నేను అనలేదు. ఇప్పుడు నేననుంటే దీనికి అంత వెయిటేజ్ లేదు, అతనికి అంటున్నాడు. మిగతావన్నీ మళ్ళీ నేను, నా హెల్త్, నా క్యాపబిలిటీస్, నేను కాంపిట్ అవ్వాలి, నేను గుడ్ ఎనఫ్ గా ఉండాలి అని మిగతావన్నీ వస్తే, విత్ హిజ్ లైఫ్ అని వచ్చింది మాత్రం ఈ ఒక్కదానికే వచ్చింది. సో అంతర్లీనంగా సమ్ అదర్ లాంగ్వేజ్ ఈజ్ కమింగ్. ఐ థింక్ యు ఆల్ అగ్రీ విత్ ఇట్. మనకు అదేంటో తెలీదు, బట్ జస్ట్ ప్లీజ్ పే ఏ లుక్ ఎట్ దట్ ఆల్సో. దాని వైపు కూడా ఒక చిన్న దృష్టి. ఏంటిది? సేఫ్టీ అంటున్నాడు,
వీక్నెస్ అంటున్నాడు. వీక్నెస్ దేని గురించి అంటున్నాడు? ఏం చెయ్యాలో అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వస్తే ఎలా నావిగేట్ అవ్వాలో అర్థం కాని వీక్నెస్ అంటున్నాడు. సో జస్ట్ ఆ వర్డ్ అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. సేఫ్టీ, నావిగేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దట్ వీక్నెస్, నువ్వు చెప్పిన ఆ వీక్నెస్ ఫెల్ట్ లైక్ వాట్? అది ఎలా అనిపిస్తుంది? ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్, డిప్రెసివ్, హోప్లెస్, వర్త్లెస్. వాట్ యు ఆర్ డూయింగ్, హౌ పీపుల్ ఆర్ too good to over, how people are too good over me. A sort of jealousy is there. Cheating, I will blame myself, I will be hard on myself. Thinking I am not a good enough person. సో ఎలా అనిపిస్తుంది? జలసీగా అనిపిస్తుంది, హోప్లెస్ గా అనిపిస్తుంది, వర్త్లెన్ గా అనిపిస్తుంది, నేను పనికిరానా అనిపిస్తుంది. నన్ను నేనే తిట్టుకుంటాను. ఐ విల్ బ్లేమ్ మై సెల్ఫ్, ఇట్ హ్యాస్ ఆన్ మై సెల్ఫ్, విల్ బి హార్డ్ ఆన్ మై సెల్ఫ్. థింకింగ్ ఐ am నాట్ గుడ్ ఎనఫ్. డిస్క్రైబ్ దిస్ ఎ లిటిల్ బిట్. ఇంకొంచెం చెప్పండి దాని గురించి, అంటే అది అంత క్లియర్గా బాగా రాలేదు కదా. డిస్క్రైబ్ దిస్. ఇట్ ఫీల్స్ లైక్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ గ్రూప్, ఐ ఆమ్ యాన్ అవుట్ సైడర్. నేను ఈ గ్రూప్ కి చెందిన వాడిని అనిపించదు, నేను ఒక అవుట్ సైడర్ లా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ అతను చెప్పింది. సో నేను ఒక అవుట్ సైడర్ లా అనిపిస్తుంది, నేను ఈ గ్రూప్ కి చెందని వాడుగా అనిపిస్తాను. యాంగ్రీ బై మై సెల్ఫ్, నా మీద నాకే కోపం వస్తుంది. వై ఐ ఆమ్ ఇన్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ వేర్ అదర్ పీపుల్ ఆర్ బెటర్ దాన్ మీ. ఎందుకు నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను? మిగతా వాళ్ళకి అంతకన్నా బెటర్గా అయ్యేలాగా నేను ఎందుకున్నాను అంటే, అతనికి కావాల్సింది ఏంటి? అతను మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలని, అంతే కదా. రెట్రోస్పెక్టివ్గా అతనికి అనిపిస్తుందిట, మిగతా వాళ్ళు నాకన్నా ఎందుకు బెటర్గా ఉన్నారు అని అనిపిస్తుందిట. అంటే దానికి ఆపోజిట్ ఏంటి? నేను మిగతా వాళ్ళకన్నా బెటర్గా ఉండాలనా కాదా? అవునండి. సో ఎన్ని వస్తున్నాయో చూడండి ఇక్కడ. చీటింగ్, జెలసీ, better on others, competitiveness, try hard to change myself, I try hard to change myself, I will be beating myself, నన్ను నేను కొట్టుకుంటాను ఆ టైంలో. అంటే నేను ఇతరుల కన్నా కనుక సరిగ్గా ఉండకపోతే నన్ను నేనే కొట్టుకుంటూ ఉంటాను. hatred towards me, నా మీద నాకే ద్వేషం పుడుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆఫ్ చేద్దాం. ఈ పేరా రాసుకున్నారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పనా. ఫీల్స్ వీక్ బీయింగ్ ఫెల్ట్ లైక్ వాట్? ఫీల్స్ వెరీ బ్యాడ్, డిప్రెషన్, hopelessness, worthless. What you are doing, how people are too good over me. Jealousy, are they cheating me? I will blame myself. Hatred towards myself, hard on myself, thinking I am not good enough. Describe this a little bit more. It feels like I doesn't belong to this group, as if an outsider. Angry on myself, why I am like this.
why I am in a situation where other people are better than me. I try hard to change myself. I will beat myself. Self-hatred. Okay. హలో ఓకే సార్, ఓకే సార్. సో ఇక్కడ ఆఫ్ చేద్దాం ఎందుకంటే మనకు టైం అయిపోయింది. సో నెక్స్ట్ సెషన్లో మనం ఇది ఎక్స్పీరియన్స్ చూద్దాం ఇటువైపు మనల్ని తీసుకెళ్తుందో. హోప్ యు ఆల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఎలా మనం క్వశ్చనీర్ వెళ్ళాలి, ఏది చూడాలి, అండర్లయింగ్ థింగ్ను కూడా మనం ఎలా గమనిస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పే టాకే కాకుండా దాని అంతర్లీనంగా ఏం నడుస్తోంది అనేది కూడా మనం ఎలా అబ్జర్వ్ చేయాలి అనేటువంటివి కూడా ఐ థింక్ మీరు అందరూ గమనించి ఉంటారు. సో ఇంత మనం మీరు అనుకోవచ్చు ఇంత టఫ్ ప్రాసెస్ ఎందుకు అని. బికాజ్ వీ వాంట్ టు ఇండివిజువలైజ్ ద కేస్. సో ఎక్కడ మనకి వస్తుందంటే వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు అస్, మనకి ఎలా ఉంటుందంటే తెలిసిన విషయాన్ని మనకి ఏదో కొంత మనం చదువుకున్నాం అనుకోండి, ఈ తెలిసిన కోణంలోంచి చూద్దాం, అది మనకి ఈజీ ప్రాసెస్ అని అనిపిస్తుంది యూజువల్గా. అది హ్యూమన్ టెండెన్సీ, ఎవరిని మనం తప్పు పట్టట్లేదు. కానీ వాస్తవానికి ఏంటంటే దానికి బియాండ్ ఇంకొకటి ఉంటుంది. సో ఎంతసేపు మనం ఈ తెలిసిన విషయాన్నే తెలిసిన కోణంలోంచే తెలిసిన దాన్నే చూస్తూ ఉంటే కొన్ని కేసెస్లో మనం అద్భుతమైన సక్సెస్ రావచ్చు, ఉన్నాయి నా దగ్గర కూడా. బట్ ఏమవుతుందంటే అల్టిమేట్గా కొన్ని ప్యాథలాజికల్ కేసెస్ దగ్గర ముఖ్యంగా మనం డౌన్ అయిపోతాం. ఎందుకంటే అక్కడ మనకి రిజల్ట్ రాలేదనుకోండి, మనకి ఏం చేయాలో అర్థం అవ్వదు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ బెటర్ వే when people move ahead or go ahead into the deeper levels. Don't try to narrow down your prescription by giving some remedy. Please let them dive into their own world and find ultimately what's the experience is for those people. నేను కూడా ఇదివరకు చాలాసార్లు చెప్పాను, నేను కూడా ఏంటంటే ఒకప్పుడు అన్ని కేసులు తీసేసుకుందాం అనుకున్నాను, తర్వాత చాలా ఫెయిల్ అయిపోయాయి నాకు. అప్పుడు అర్థమైంది అనమాట, ఓకే మనం వెళ్ళే కేసుని వెళ్ళనివ్వాలి. వాడు చెప్పలేదు అనుకోండి, వాడిని ఏదో పుష్ చేద్దాం, వాడిని లాగేద్దాం, 2 చేతులు వేసి పెట్టుకుని పీకేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాడు రాడు, ఆ కేసు పోతుంది. ఒకవేళ వచ్చినా అది నోన్ నాలెడ్జ్ కాన్షియస్ రెమెడీ వస్తుంది, అదేం పెద్ద హెల్ప్ అవుతుంది. మళ్ళీ మామూలుగా మనం మామూలు మందులే వేయాల్సి వస్తుంది. సో ఇలాంటి మంచి కేసెస్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు అంత డీటెయిల్గా చెప్తున్నప్పుడు వీ హ్యావ్ టు మూవ్ అహెడ్, వీ హ్యావ్ టు గో అహెడ్ సో దట్ వీ విల్ గెట్ ద క్రక్స్ ఆఫ్ ద రెమెడీ అండ్ ద కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హ్యూమన్ పర్సన్. సో ఇంత డీటెయిల్గా కేస్ టేకింగ్ చెప్పడానికి కారణం అదే. ఇన్ని గంటలు మనం చాలా ఈ ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ అని పెట్టుకుని కొంతమంది చాలా బాధపడుతున్నారు కూడా, ఏంటంటే బాబు ఎంతసేపు ఉంటుంది కేసు అని. బట్ దట్ విల్ గివ్ యూ ద happiness when you understand the person as a whole and then individualize him from that zone. That's the beauty. Okay, so we will continue in the next session. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్